ఇక్ష్వాకు వంశంలో ప్రముఖ చక్రవర్తి సాగరం ఏర్పడడానికి కారకుడు అయిన సగర చక్రవర్తికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? తల్లి కడుపులో ఉండగానే విషప్రయాగానికి లోనై విషంతో కూడా పుట్టినవాడు కాబట్టి అతనికి సగరుడు అనే పేరు వచ్చింది. దీని వెనకాల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశంలోని అసితుడు అనే రాజు యుద్ధంలో ఓడిపోవడంతో తన ఇద్దరు భార్యలతో హిమాలయాల వద్ద ఉన్న భృగుశ్రవణము అనే ప్రదేశంలో నివసిస్తూ కొంతకాలానికి మరణించాడు. అప్పటికే అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. వారిలో ఒక ఆమె రెండో భార్య అయిన కాళిందికి గర్భవిచ్ఛితి కోసం విషాహారం ఇచ్చింది. అదే సమయానికి అక్కడికి వచ్చిన భృగు మహర్షి కొడుకైన చవనుడికి కాళింది నమస్కరించి సేవలు చేసి నాకు తేజోశాలి అయిన పుత్రుని ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె కడుపులో ఉన్న బిడ్డపై విషప్రయోగం జరిగినప్పటికీ కూడా నీకు బలవంతుడు మహావీరుడు అయిన తేజశాలి కుమారుడు జన్మిస్తాడు అని చవన మహర్షి దీవించారు. ఆ మాటలు నిజం చేస్తూ ఆరోగ్యమైన బిడ్డ జన్మించాడు. గరం అంటే విషం, గరంతో కూడి పుట్టడం వల్ల సగరుడయ్యాడు.